హనుమంతుని తల్లి అంజనాదేవి పూర్వజన్మలో పుంజిక స్థల అనే అప్సరస. ఆమె దేవలోకంలో అత్యంత సౌందర్యవతి. అయితే ఒకానొక సందర్భంలో ఒక మహర్షి తపస్సులో ఉండగా ఆమె తెలియక చేసిన చిన్న పొరపాటు వల్ల ఆయన ఆగ్రహానికి గురైంది. ఆ మహర్షి ఆమెను భూలోకంలో వానర రూపంలో జన్మించు అని శపించారు. తదనంతరం ఆమె తప్పును తెలుసుకుని ప్రార్థించగా ఆ మహర్షి కరుణించి, నీకు సాక్షాత్తు పరమశివుని అంశతో ఒక మహావీరుడు పుత్రుడిగా జన్మిస్తాడు. ఆ పుత్రుని వల్ల నీకు శాప విముక్తి కలిగి మళ్లీ దేవలోకానికి వస్తావు అని వరమిచ్చారు. ఆ విధంగా పుంజిక స్థల భూలోకంలో వానర రాజైన కుంజరుని కుమార్తెగా అంజన అనే పేరుతో జన్మించింది. అంజనాదేవికి వానరవీరుడైన కేసరితో వివాహం జరిగింది. వారు సుమేరు పర్వతంపై సుఖంగా కాలం గడుపుతున్నప్పటికీ వారికి సంతానం కలగలేదు. సంతానం కోసం అంజనాదేవి తీవ్రమైన తపస్సు చేయాలని నిశ్చయించుకుంది. మాతంగ మహర్షి ఉపదేశం మేరకు ఆమె ఆకాశగంగ తీరంలో వాయుదేవుణ్ణి ఉపాసిస్తూ 1000 సంవత్సరాలు కఠోర దీక్ష చేపట్టింది. అదే సమయంలో దేవతలు రావణుని అరాచకాలను భరించలేక విష్ణుమూర్తిని వేడుకున్నారు. శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయనకు సహాయం చేయడానికి శివుడు కూడా తన అంశతో భూమిపై జన్మించాలని సంకల్పించాడు. ఒకరోజు అంజనాదేవి తపస్సులో ఉండగా అల్లంత దూరంలో అయోధ్యలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞగుండం నుండి వెలువడిన పాయసాన్ని యజ్ఞపురుషుడు దశరథుడికి ఇచ్చాడు. అందులో ఒక భాగాన్ని ఒక గద్ద తన్నుకుపోయింది. వాయుదేవుడు ఆ పాయస భాగాన్ని తీసుకువచ్చి తపస్సులో ఉన్న అంజనాదేవి దోసిలలో పడేలా చేశాడు. అది శివప్రసాదంగా భావించి అంజన స్వీకరించింది. దీనినే శివ సంకల్పం మరియు వాయుపుత్రత్వం అని అంటారు. సరిగ్గా చైత్రశుద్ధ పౌర్ణమి నాడు అంజనాదేవి గర్భాన ఒక అద్భుతమైన తేజస్సుతో కూడిన బాలుడు జన్మించాడు. ఆ బాలుడు పుట్టగానే సూర్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు. భూమండలమంతా ఒక వింతైన కాంతితో నిండిపోయింది. హనుమంతుడు సామాన్య బాలుడు కాదు. పుట్టుకతోనే అపరిమితమైన శక్తి, వేగం ఆయన సొంతం. ఒకరోజు ఉదయాన్నే అంజనాదేవి పండ్ల కోసం అడవికి వెళ్ళింది. ఉయ్యాలలో ఉన్న చిన్నారి హనుమంతుడికి విపరీతమైన ఆకలి వేసింది. సరిగ్గా అదే సమయంలో తూర్పు దిక్కున ఉదయిస్తున్న సూర్యుడు ఎర్రగా ఒక పక్వానికి వచ్చిన పండులా కనిపించాడు. ఆ పండును తింటే తన ఆకలి తీరుతుందని భావించిన ఆ బాలుడు ఒక్క ఉదుటన ఆకాశంలోకి ఎగిరాడు. వాయువేగంతో సూర్యుని వైపు దూసుకుపోతున్న ఆ బాలుడిని చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. సూర్యుడి వేడి ఆ బాలుడిని ఏమీ చేయలేకపోయింది. పైగా వాయుదేవుడు తన కుమారుడికి చల్లని గాలిని అందిస్తూ రక్షణగా నిలిచాడు. అదే రోజు రాహువు సూర్యుడిని మింగడానికి వస్తున్నాడు. కాని తనకంటే ముందే ఎవరో ఒక అద్భుత శక్తి సూర్యుడిని పట్టుకోవడానికి రావడం చూసి రాహువు భయపడి దేవేంద్రుడి వద్దకు వెళ్ళాడు. దేవేంద్ర, సూర్యుడిని మింగడానికి నాకు బదులు వేరొకరు వస్తున్నారు. నా అధికారాన్ని కాపాడు అని వేడుకున్నాడు. పరిస్థితిని గమనించిన ఇంద్రుడు తన ఐరావతం ఎక్కి అక్కడికి చేరుకున్నాడు. సూర్యుడిని పట్టుకోబోతున్న ఆ బాలుడిని ఆపడానికి ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం బాలుడి ఎడమ దవడపై బలంగా తగిలింది. దానితో ఆ చిన్నారి స్పృహ తప్పి ఒక పర్వతం మీద పడిపోయాడు. తన కుమారునికి జరిగిన అపకారాన్ని చూసి వాయుదేవుడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. వెంటనే ఈ ప్రపంచంలో గాలి వీయకుండా స్తంభింపచేశాడు. గాలి లేకపోతే సమస్త జీవరాశి ప్రాణవాయువు అందక విలవిల్లాడిపోయింది. దేవతలు, గంధర్వులు, మనుషులు ఊపిరి ఆడక ఇబ్బంది పడసాగారు. సృష్టి అంతా అస్తవ్యస్తమైపోయింది. పరిస్థితి తీవ్రతను గమనించిన బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో కలిసి వాయుదేవుని వద్దకు వెళ్లి శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. వాయుదేవుడి ఒడిలో ఉన్న బాలుణ్ణి బ్రహ్మదేవుడు తన అమృత హస్తంతో నిమిరి పునరుజ్జీవితుణ్ణి చేశాడు. బాలుడు ప్రాణాలతో లేవగానే వాయుదేవుడు శాంతించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మరియు ఇతర దిక్పాలకులు ఆ బాలుడికి అద్భుతమైన వరాలను ప్రసాదించారు. ఏ ఆయుధము ఈ బాలుణ్ణి ఏమీ చేయలేదు. ఇతను చిరంజీవిగా ఉంటాడు అని బ్రహ్మ వరమిచ్చాడు. నా వజ్రాయుధం వల్ల ఈ బాలుడి హనువు అంటే దవడ విరిగింది కాబట్టి నేటి నుండి ఇతడు హనుమంతుడిగా పిలువబడతాడు. నా వజ్రాయుధం కూడా ఇతనికి హాని చేయదు అని వరమిచ్చాడు. అగ్ని తనని ఎప్పటికీ దహింపదు అని వరమిచ్చాడు.
వరుణదేవుడు నీరు ఇతనికి ఎప్పుడూ ప్రమాదం కలిగించదని వరమిచ్చాడు. యమధర్మరాజు యమదండం ఇతనిపై పనిచేయదు, రోగాల నుండి విముక్తుడై ఉంటాడు అని వరమిచ్చాడు. ఈ విధంగా సమస్త దేవతల ఆశీస్సులతో హనుమంతుడు అజేయమైన శక్తివంతుడిగా మారాడు. దేవతల వరాలతో అమితమైన బలాన్ని పొందిన హనుమంతుడు బాల్యంలో చాలా చురుగ్గా అల్లరిగా ఉండేవాడు. తన శక్తితో మునుల ఆశ్రమాల్లో యజ్ఞకుండాలను చెరిపివేయడం, వారి వస్తువుల్ని దాచిపెట్టడం వంటి పనులు చేసేవాడు. ఆయన శక్తి వేగం ముందు ఎవరూ ఏమీ చేయలేకపోయేవారు. అయితే ఆయన అల్లరి మితిమీరడంతో మునులు ఒక ఉపాయం ఆలోచించారు. ఆయన శక్తి ఆయనకు ఎప్పుడూ గర్వాన్ని కలిగించకూడదని భావించి, నీ శక్తి సామర్థ్యాలు నీకు గుర్తుండవు, ఎవరైనా నీకు గుర్తు చేసే వరకు నీవు సామాన్య వానరుడిలాగే ఉంటావు అని శాపం ఇచ్చారు. ఆ శాపం నిజానికి హనుమంతుడికి ఒక రక్షణ కవచంలా మారింది. దీనివల్ల ఆయనలో వినయం పెరిగింది. హనుమంతుడు పెరిగి పెద్దవాడవుతున్న క్రమంలో సమస్త శాస్త్రాలను అభ్యసించాలని నిశ్చయించుకున్నాడు. లోకానికి వెలుగునిచ్చే సూర్య భగవానుడిని తన గురువుగా ఎంచుకున్నాడు. అయితే సూర్యుడు నిరంతరం రథంపై ప్రయాణిస్తూ ఉంటాడు, ఒక్క క్షణం కూడా ఆగడు. కాని హనుమంతుడు వెనకడుగు వేయలేదు. సూర్యుని రథానికి ఎదురుగా, సూర్యుడి వేగానికి సమానంగా వెనక్కి నడుస్తూ కేవలం కొద్ది రోజుల్లోనే వేదాంగాలను, సకల శాస్త్రాలను నేర్చుకున్నాడు. హనుమంతుని ఏకాగ్రతకు, పట్టుదలకు సూర్యుడు ముగ్ధుడై తన శిష్యుడిని గొప్ప విద్వాంసుడిగా తీర్చిదిద్దాడు. విద్యాభ్యాసం ముగిశాక గురుదక్షిణగా తన కుమారుడైన సుగ్రీవుడికి మంత్రిగా, రక్షకుడిగా ఉండమని సూర్యుడు కోరాడు. గురువుగారి ఆజ్ఞ ప్రకారం హనుమంతుడు కిష్కింధకు చేరుకున్నాడు. అక్కడ వానరరాజైన వాలి తమ్ముడు సుగ్రీవుడితో హనుమంతుడికి గాఢమైన స్నేహం ఏర్పడింది. వాలి సుగ్రీవుల మధ్య గొడవలు వచ్చి వాలి సుగ్రీవుడిని రాజ్యం నుంచి తరిమివేసినప్పుడు హనుమంతుడు ధర్మపక్షాన నిలబడి సుగ్రీవుడికి అండగా ఉన్నాడు. సుగ్రీవుడి ప్రాణరక్షణ కోసం హనుమంతుడు ఋష్యమూక పర్వతం మీద ఆశ్రయం కల్పించాడు. మాతంగ మహర్షి శాపం వల్ల వాలి ఆ పర్వతం మీద అడుగు పెట్టలేడు. అందుకే అది వారికి సురక్షితమైన స్థానం అయింది. ఋష్యమూక పర్వతంపై ఉన్న సమయంలోనే సీతమ్మను వెతుకుతూ రామలక్ష్మణులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అపరిచితులైన ఆ ఇద్దరు ధనుర్ధరులను చూసి సుగ్రీవుడు భయపడ్డాడు. వారు వాలి పంపిన వేగులని అనుమానించాడు. అప్పుడు హనుమంతుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో వెళ్లి వారిని పరీక్షించి వారు సాక్షాత్తు అయోధ్య రామలక్ష్మణులని తెలుసుకున్నాడు. రాముడిని చూడగానే హనుమంతుడిలోని భక్తిభావం పొంగిపొర్లింది. తన జీవిత పరమార్థం దొరికిందని గ్రహించాడు. శ్రీరాముడిని తన భుజాలపై ఎక్కించుకుని సుగ్రీవుడి వద్దకు తీసుకువెళ్లి వారిద్దరి మధ్య అగ్నిసాక్షిగా స్నేహం కుదిర్చాడు. సీతమ్మ జాడ కోసం వానర సైన్యం నలుదిక్కులా వెళ్ళింది. హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు దక్షిణ దిశగా వెళ్లి సముద్ర తీరానికి చేరుకున్నారు. అపారమైన ఆ సముద్రాన్ని చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. 100 యోజనాల దూరం ఎగిరి ఆవల తీరానికి వెళ్లగల వారెవరు అన్న ప్రశ్న ఎదురైంది. మునుల శాపం వల్ల తన శక్తిని మర్చిపోయిన హనుమంతుడు ఒక మూల మౌనంగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు వృద్ధుడైన జాంబవంతుడు హనుమంతుని దగ్గరికి వెళ్లి, హనుమ, నీవు సామాన్యుడివి కావు, వాయుదేవుని పుత్రుడివి, గరుత్మంతుడితో సమానమైన వేగం కలవాడివి. ఈ కార్యము నీ వల్ల మాత్రమే సాధ్యం అంటూ ఆయన జన్మ వృత్తాంతాన్ని, ఆయనకు ఉన్న వరాలను గుర్తు చేశాడు. జాంబవంతుని మాటలతో హనుమంతునిలో నిద్రపోతున్న శక్తి మేల్కొన్నది. ఆయన శరీరం పర్వతంలా పెరగడం ప్రారంభమైంది. తన తోకను నేలకేసి కొడుతూ భీకరమైన గర్జన చేస్తూ మహేంద్ర పర్వతంపై నిలబడ్డాడు. రామనామాన్ని స్మరిస్తూ ఒక్క ఉదుటన ఆకాశంలోకి ఎగిరాడు. ఆయన వేగానికి సముద్రం అల్లకల్లోలమైంది. మార్గమధ్యంలో మైనాక పర్వతం ఆతిథ్యం ఇవ్వజూపిన, సురస అనే నాగమాత పరీక్షించిన, సింహిక అనే రాక్షస నీడను పట్టుకొని ఆపాలని చూసిన, వాటన్నింటినీ తన బుద్ధి బలంతో, బాహుబలంతో అధిగమించి లంకకు చేరుకున్నాడు. అశోకవనంలో ఉన్న సీతమ్మను దర్శించి రాముడు ఇచ్చిన అంగుళీకాన్ని ఆమెకు అందజేశాడు. ఆమెను ఓదార్చి తాను ఎవరో నిరూపించుకోవడానికి రావణుని సభకు వెళ్లి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. రావణుడు హనుమంతుని తోకకు నిప్పు పెట్టగా ఆ మంటలతోనే లంకను దహించి దుష్టులకు హెచ్చరిక జారీ చేశాడు. తిరిగి వచ్చి సీతమ్మను చూశానని రాముడికి శుభవార్త అందించాడు.
రావణ సంహారం తర్వాత సీతారాముల పట్టాభిషేకం జరిగింది. రాముడు వైకుంఠానికి వెళ్లే సమయం వచ్చినప్పుడు హనుమంతుడు, రామా, నీ నామస్మరణ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ నేను ఉండాలి, నీ కథ వినకుండా నేను ఉండలేను అని కోరుకున్నాడు. అప్పుడు శ్రీరాముడు హనుమంతుణ్ణి దీవిస్తూ, ఈ కల్పం అంతం అయ్యే వరకు నీవు భూమిపై చిరంజీవిగా ఉంటావు, భక్తుల కష్టాలను తీరుస్తూ రామనామస్మరణ జరుగుతున్న ప్రతి చోట అదృశ్య రూపంలో నీవు కొలువై ఉంటావు అని వరమిచ్చాడు. హనుమంతుడు అంటే కేవలం బలం మాత్రమే కాదు, అది భక్తికి, వినయానికి, బుద్ధి బలానికి నిలువుటద్దం. అందుకే ఆయన్ను బుద్ధిర్మతం వరిష్టం అని కొలుస్తారు. ఎక్కడ రామనామం వినబడుతుందో అక్కడ హనుమంతుడు ఆనంద బాష్పాలతో దోసిలు పట్టుకుని వింటూ ఉంటాడన్నది భక్తుల నమ్మకం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం. హనుమంతుని జన్మ వృత్తాంతం పారాయణం చేయడం వల్ల మనసులోని భయం తొలగి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.